హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ అండ్ ఈరోజు 'గామి' మూవీ చూశాను ఇప్పుడే. అసలు విజువల్ వండర్ భయ్యా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం మలయాళం మూవీ, భ్రమరయుగము ఇవి అవి అంటున్నాము. కానీ ఈ సినిమా మాత్రం నిజంగా విద్యాధర్ గట్టిగా 6 ఏళ్ళు ఎందుకు కష్టపడ్డాడనేది మాత్రం, అది తక్కువ బడ్జెట్లో ఒక మూవీని తెరకెక్కించిన విధానం మాత్రం, ఈ సినిమా చూస్తే కనుక బడ్జెట్ వైజ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత రేంజ్ ఆఫ్, ఇంత వ్యాస్ట్ ఆఫ్, నేను ఎందుకంటే బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఎక్కడ మైనస్ అనేది అనిపించలేదు. ఒక విజువల్ వండర్గానే ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనకు విశ్వక్సేన్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటాడు. కానీ ఇది మాత్రం నిజంగా కల్టు, మన విద్యాధర్ వేసుకున్నట్టే కల్టు క్రియేషన్ అన్నట్టే తను. ఎందుకంటే తన మార్క్ ఆఫ్ కల్ట్ అని తను ముందే ఒక బ్రాండ్ అనేది ఇచ్చుకున్నాడు. ఎందుకంటే రాజమౌళి ఒక బ్రాండ్ ఈ స్టైల్లోనే తను ఫస్ట్ సినిమాకే, డెబ్యూ మూవీకే ఒక రేంజ్ ఆఫ్ ఇది ఇచ్చుకున్నాడు. కానీ సబ్జెక్ట్ వచ్చేసి మాత్రము ఒక డిఫరెంట్ జానర్లో నడుస్తుంది. ఒక టైప్ ఆఫ్ డివోషనల్గా తను ఎందుకు ఆ గెటప్ వేసుకున్నాడు, ఎందుకు ఆ సాధు గెటప్లో ఎందుకున్నాడు అనేది మాత్రం, అందులో చాందిని చౌదరి హీరోయిన్గా వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ క్యారెక్టర్ అయితే చేసింది. అండ్ ఎక్కడ ఈ సినిమాలో మొత్తం క్యారెక్టరైజేషన్ కలిపి ఓన్లీ విశ్వకే కనిపిస్తాడు. తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి తను చేసిన ప్రయత్నం ఏంటి అక్కడ. ఎందుకంటే మనకు జగదేక వీరుడు, అతిలోక సుందరి టైప్ ఆఫ్లో ఒక హీరోయిజం, ఎందుకంటే ఎందుకు తను ఒక విధమైన, అంటే తను ఏదో మష్రూమ్స్ అంటారు, ఆ టైప్ ఆఫ్ ఒక పువ్వు అనేది వికసిస్తుంది. అది 34 ఇయర్స్కి ఒకసారి వికసిస్తుంది. తనకున్న ప్రాబ్లంకు ఆ పువ్వుకు ఏంటి సంబంధము అనేది ఈ సినిమాలో చూడాల్సిందే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన, ఆ హిమాలయాల్లో జరిగిన సిచ్యుయేషన్ ఏంటి, తను ఎందుకు కాశీలో ఉన్నాడు, అలాగే ఆ విలేజ్ నేటివిటీలో జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి, నిజంగా ఒక విధమైన, ఎందుకంటే ఒక మెడికల్ హిస్టరీకి సంబంధించిన ఇష్యూ కూడా ఇందులో క్రూషియల్గా రన్ అవుతూ ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ ఆ మెడికల్కు సంబంధించింది ఒక పర్సన్కు మిస్యూజ్ అయితే, లేదా ఒక విధమైన డిఫెక్ట్ ఏర్పడితే ఆ పర్సన్ ఎలా తయారవుతాడు అనేది కూడా దీనిలో ఇన్నర్గా అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. మూవీ విలేజ్ నేటివిటీలో ఒక దేవదాసిగా అభినయ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఆ ఫీల్ వర్కౌట్ మాత్రం అయింది. ఆ కూతురు మీద మరియు తనకు చూసిన కన్సర్న్, తనకి చనిపోవడము, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్స్ మాత్రం అభినయ అది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే మాత్రం విజువల్ వండర్ బై, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ విశ్వక్ అండ్ చాందిని చౌదరి. గుడ్ లక్ అండ్ విద్యాధర్ గగిత అండ్ గుడ్ లక్ బ్రదర్. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ అండ్ 6 years కష్టపడినందుకు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఈ టైప్ ఆఫ్, ఇన్ ద వ్యాస్ట్ స్కేల్ ఆఫ్ మూవీని చేయడం మాత్రం, దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ గుడ్ లక్.